ఒకప్పుడు ఒక అందమైన అడవిలో అన్ని జంతువులకన్నా పెద్దగా, బలంగా ఉన్న ఏనుగు ఉండేది. ఆ ఏనుగు చాలా దయగలదిగా, సహాయపరుడిగా ఉండేది. కాని అది చాలా విచారంగా ఉండేది. ఎందుకంటే అది ఎప్పుడూ ఆకాశంలో పక్షులను చూస్తూ, నాకు కూడా రెక్కలు ఉంటే ఎంత బాగుండేది. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరి తేలేవాడిని అని అనుకునేది. ఒకరోజు ఆ అడవిలోకి ఒక మాంత్రికుడు వచ్చాడు. ఆ ఏనుగు తన కోరికను మాంత్రికుడికి చెప్పింది. మాంత్రికుడు చిరునవ్వుతో, నీకు నిజంగా రెక్కలు కావాలా? ఆ తరువాత ఏమవుతుందో కూడా తెలుసుకోవాలి అన్నాడు. ఏనుగు ఉత్సాహంగా, అవును, నాకు రెక్కలు ఉంటే నేను పర్వతాలమీద, నదులమీద ఎగిరి చూసేవాడిని అని చెప్పింది. మాంత్రికుడు తన కర్రను గాల్లో ఊపి, ఏనుగుకు పెద్ద, రంగురంగుల రెక్కలు ఇచ్చాడు. ఏనుగు చాలా సంతోషంగా ఎగిరి ఆకాశంలో తేలింది. అది పర్వతాలపై, నదులపై విహరించింది. కాని కొన్ని రోజులు గడిచాక అది అలసిపోయింది. రెక్కలు బరువుగా అనిపించసాగాయి. ఎగిరే పని కష్టంగా మారింది. అప్పుడు ఏనుగు ఆలోచించింది, నాకు ఈ రెక్కలు కంటే నా పాత జీవితం బాగుంది. నేనెలా ఉన్నాను అంటే అలా ఉండడమే ఆనందం. మళ్ళీ మాంత్రికుడిని కలిసి, నాకు ఈ రెక్కలు అవసరం లేదు. నా పూర్వజీవితం నాకు చాలా ఇష్టం అని చెప్పింది. మాంత్రికుడు మళ్ళీ కర్రను ఊపి, రెక్కలను తీసివేశాడు. ఏనుగు భూమిపై మళ్ళీ నడుస్తూ, తన పూర్వజీవితం ఆనందంగా సాగించింది. ఈ కథనీతి, మనకు ఏమి లేదు అని బాధపడకూడదు. మనకు ఉన్నది ఎంత గొప్పదో తెలుసుకోవడం ముఖ్యం.